నమస్తే. మాచర్ల నియోజకవర్గం అయితే సీన్ మారిందా? అసలు అనుకున్నటువంటి ఒక పిన్నెల్లి చేసినటువంటి ఒక స్క్రిప్ట్ పూర్తిగా మారిపోయిందా? అసలు పిన్నెల్లి బ్రదర్స్ ఎక్కడ? పిన్నెల్లికి హైకోర్టు కావచ్చు లేదా ఈసీ కావచ్చు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? నిజంగా ఏపీలో చాలా శాంతి భద్రతల మధ్యన కౌంటింగ్ జరగబోతుందా అనేది మనతో పాటు డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, 2024 పోలింగ్ డేని కావచ్చు, పోలింగ్ డే తర్వాత కావచ్చు, ఎవరు మర్చిపోలేనటువంటి ఒక చాలా సీన్స్ మనం చూసాం. ఎందుకంటే ఈసీకి సంబంధించి సుప్రీం పవర్స్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ చూసిన తర్వాత 2024 కాదు, మార్చలలో గతంలో వాళ్ళ బాబాయ్ అయినటువంటి ఒక పిన్నెల్లి లక్ష్మారెడ్డి కావచ్చు, గతంలో ఇప్పటికీ దాదాపు ఒక 6 నుంచి 7 సార్లు వీళ్ళు ఈవీఎం బద్దలు కొట్టిన సంగతి అర్థమైంది. కానీ ఎవరు కూడా తగు చర్యలు తీసుకోలేదు. కానీ ఈసారి చాలా సీరియస్గా ఈసీ తీసుకుంటుంది అని చెప్పేసి కొంత వార్తలు అయితే వస్తుంది. అయితే ఇప్పుడు కౌంటింగ్ డే రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలుకి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి కానీ పోయే అధికారం లేదు, ఆస్కారం లేదు అంటూ ఈసీ కావచ్చు, కోర్టు కానీ ఇచ్చిన తీరు. సో శాంతి భద్రతల మధ్యన ఇప్పుడు మాచర్ల కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కౌంటింగ్ సరిగ్గా జరుగుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే చాలా చోట్ల మనం చూసాం పెట్రోల్ బాంబులు కావచ్చు, ఇవన్నీ దొరుకుతూనే ఉన్నాయి ఇంకా కార్డన్ సర్చ్లో. సో దీని గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే మనకి మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఏ రకంగా అంటే పోలీసులు వాళ్ళ విధుల్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు కొద్దో గొప్ప. అదేవిధంగా ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, వాళ్ళు కూడా సరిగ్గా పనిచేస్తున్నారు. లేకపోతే మీకు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనం నిన్న సజ్జల గారు ఏమంటున్నారు, ఇప్పుడు చంద్రబాబు గారి వైరస్ అంతా పట్టుకుందని అన్నాడు ఆయన. అయితే ఇక్కడ ఒక విషయం అండి, నిజంగా మొన్నటి వరకు పోలీసులంతా కూడా పోనీ చంద్రబాబు గారి మాట వింటున్నారు, పోలీసు యంత్రాంగం అంతా వీళ్ళు మార్చేశారు మొత్తం అందరూ, ఈవెన్ ఎన్నికల సంఘం కూడా చంద్రబాబు గారి మాట వింటోంది అని అన్నాడు కదా ఆయన. అలా నిజంగా వినుంటే మరి ఎలక్షన్ రోజు ఈవీఎంలు ఎలా బద్దలవుతాయండి? ఆ విషయం ఎందుకు బయటికి రాలేదు? పోలీసులు ఆ రోజు ఎవరి తరఫున పనిచేశారు? ఇప్పుడు సజ్జల గారు అన్న మాటకే మనం అడుగుతున్నాం. ఆ రోజు మీకు పోలీసులు మీ తరఫున పనిచేశారు కాబట్టి వాళ్ళు కేసు నమోదు చేయలేదు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులని వాళ్ళు అన్నారు. తర్వాత అసలు పిన్నెల్లి పేరే ప్రస్తావన ఇక్కడ రాలేదు. అయితే ఈ రోజు వాళ్ళు సక్రమంగా పనిచేస్తుంటే మీరు భయపడుతున్నారు. ఎందుకని? ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ విషయంలో వాళ్ళు ఖచ్చితంగా మేము తెలుగుదేశం కూటమికి వేశామని చెప్పాక, ఈ రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో అతని సీల్ లేకపోయినా పర్వాలేదు అని ఎన్నికల సంఘం ఎప్పుడైతే చెప్పిందో, ముఖేష్ కుమార్ మీనా కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, మీరు లెటర్ రాశాక క్లియర్ కట్గా వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చాక కూడా మీరు కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు మేము ఇందులో కలగజేసుకోమని చెప్పింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటేనండి, నిజంగా మీకు అసలు కేంద్ర ఎన్నికల సంఘం ఒకవేళ రిటర్నింగ్ అధికారి ముద్ర లేదు, మీరు గెలుస్తాము అని అనుకుంటే మీకు ముద్ర ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీకే ఒకవేళ వాళ్ళు ఓటు వేసి ఉంటే మీకు ఇంకా మంచిది కదా, చెల్లని ఓట్లన్నీ కూడా చెల్లుబాటు అవుతాయి. అంటే మీకు అక్కడ భయం ఎందుకు వస్తుంది? అంటే మీరు ఓడిపోతామనే భయం కొద్దీ దీన్ని ఒక ఇష్యూగా చేసి రేపొద్దున ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలిస్తే ఇగో వీళ్ళు వ్యవస్థల్ని మేనేజ్ చేశారు అని చెప్పుకోవటానికి కదా వీళ్ళు నాటకాలన్నీ ఆడుతున్నారు. లేకపోతే ఇవాళ సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతున్నారండి వాళ్ళు? అందుకని వీళ్ళు ఏ స్టెప్ వేసినా కూడా వాళ్ళు డిఫెన్స్లో పడకుండా చూసుకోవటానికి వేసుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఆల్రెడీ డిఫెన్స్లో పడిపోయారు. ఆ విషయం వాళ్ళకి అర్థం కావట్లా. ఎప్పుడైతే పిన్నెల్లి విషయం బయటికి రాలేదో మొన్నటి వరకు పోలీసులు అధికార పార్టీ మాటే విన్నారు. కాబట్టి ఈరోజు పిన్నెల్లికి ఏదైతే జరుగుతోందో దీనికి వీళ్ళెవరు ఊహించని విషయాలు ఇవన్నీ మీకు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లే ముందు రోజు ఐపాక్ని కలిసినప్పుడు కూడా 16వ తారీఖు ఆయన క్లియర్ కట్గా మనకి 151 పైన వస్తాయి, 155 వస్తాయి అని చెప్పడానికి కారణం కూడా ఆయన వ్యవస్థలు నేను మేనేజ్ చేయగలను అనుకున్నాడు ఆయన. ఆ ధైర్యంతో ఆయన ఎక్స్లో ట్వీట్ కూడా ఇచ్చాడు మనకి, మనమే వస్తున్నామని. నిన్న ఎయిర్పోర్ట్లో కూడా ఎమ్మెల్యేలకు అదే చెప్పాడు కదా, మనం వస్తున్నాము మీరు భయపడకండి అని చెప్పాడు కదా ఆయన. వాళ్ళు తెల్లబోయారు. అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చాక మొన్న రాత్రి ఆయన అందరికీ సీన్ అర్థమైంది, ఇంకా జగన్మోహన్ రెడ్డికే అర్థం కావట్లే. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు పిన్నెల్లి బ్రదర్స్ని పోలీసులు, అంటే పోలీసులనే కాదు వ్యవస్థ మొత్తం, లేకపోతే కోర్టు కావచ్చు,
మీరు మాచర్లకు వెళ్ళొద్దని మొన్ననే చెప్పింది ఆల్రెడీ, ఒక నరసరావుపేటలో ఉండమని. ఇప్పుడు క్లియర్ కట్ ఆదేశాలు ఏమి ఇచ్చారంటే కౌంటింగ్ జరిగేటప్పుడు మీరు వెళ్ళటానికి వీల్లేదు అనేది దేనికి సంకేతం అంటే పోలీసు వ్యవస్థలో కొంచెం ప్రక్షాళన మొదలైంది, వాళ్ళల్లో కదలిక వచ్చింది, వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని కొంచెం సక్రమంగా నిర్వర్తిస్తున్నారు, వాళ్ళ కాకి బట్టలకు కొంచెం విలువ ఇస్తున్నారు వాళ్ళు. అంటే అధికార పక్షం ఓడిపోతుంది, చంద్రబాబు నాయుడు కూటమి వస్తుందని అర్థమయ్యాక వాళ్ళు తెలుగుదేశం కూటమి వాళ్ళు ఈ మార్పు తీసుకున్నారు. ఇంకొక విషయం ఏమైందంటే ఇప్పుడు బీజేపీని తీసుకుంటే మనం బీజేపీ లాస్ట్ మినిట్లో వచ్చి చేరింది. ఎందుకని వాళ్ళు మొత్తం లెక్కలన్నీ చూసుకున్నాక ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించుకున్నాక మనం తెలుగుదేశం కూటమితో వెళ్తే మనకి ఎంత లాభం అని ఆలోచించుకున్నారు వాళ్ళే చెప్పారు, మేము లాస్ట్ మినిట్లో వచ్చి జాయిన్ అయ్యాము, వీఆర్ యంగ్, ఇది ఏదో చెప్పుకున్నారు వాళ్ళు. అయితే అక్కడ రెండు విషయాలండి, ఒకటి నార్త్లో వాళ్ళు ఆల్రెడీ ఆ విషయాల్లో వాళ్ళు ఎన్నికల విషయంలో బిజీగా ఉండడం ఒకటి, రెండు వైసీపీతో మనం వెళ్ళాలా వద్దా అనే విషయంలో వాళ్ళు డైలమాలో ఉండొచ్చు. పురంధేశ్వరి మాట ఒకటి వినాలా, అయితే జనసేన పవన్ కళ్యాణ్ మాట వినాలా వద్దా, ఈ డైలమా వాళ్ళకి చాలా రోజులు నడిచింది. అందుకే లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు అసలు కూటమిలో చేరతామని చెప్పలేదు. వీళ్ళిద్దరూ కూడా విడిగా వెళ్ళిపోదామని అనుకున్న సమయంలో వాళ్ళు వచ్చి చేరారు. అప్పటికి 10 సీట్లు బార్గెన్ చేసి శాసనసభకి తీసుకున్నారు, 6 ఎంపీ కూడా తీసుకున్నారు, చాలా ఎక్కువ అవి చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు తెలంగాణలో వాళ్ళకి బలం పుంజుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి బలం లేదు చెప్పాలంటే. ఈరోజు ఏ సీట్లు వచ్చినా బీజేపీకి అది బికాజ్ ఆఫ్ తెలుగుదేశం అంటే జనసేనే, అది అందరూ ఒప్పుకునే విషయం అది. అయితే ఎప్పుడైతే ఈ బీజేపీ కూడా చేరిందో వీళ్ళు ఊహించలేదు బీజేపీ ఇంత కఠినంగా ఉంటుంది, అమిత్ షా వీళ్ళ మాట వినడు, జగన్మోహన్ రెడ్డి మాట వినడు అని వాళ్ళు ఊహించలేదు. ఈ పరిణామాలన్నీ ఊహించకపోవటం వల్ల ఈరోజు వాళ్ళు దాన్ని షాక్కు గురవుతున్నారు. వాళ్ళు ప్రతి నిమిషం వాళ్ళు అదే మాట్లాడుతున్నారు, ఒంటరిగా వెళ్ళలేక వీళ్ళందరినీ చేర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, జనసేనని చేర్చుకున్నాడు, బీజేపీని చేర్చుకున్నాడు, వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారని అందుకే ఏడుస్తున్నారు వాళ్ళు. అయితే బీజేపీ చేసిన మంచి పనో చెడ్డ పనో మనకు తెలియదు కానీ మొన్నటి వరకు మనందరిలో కూడా ఒక సందేహం ఉండింది ప్రజలతో పాటు, నిజంగా బీజేపీ గేమ్ ప్లాన్ చేస్తోందా, నిజంగా కూటమిలో సవ్యంగా ఉందా లేదా అనేది సందేహం అందరిలో వచ్చింది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఆ సందేహాన్ని పుట్టించాయి మనకి. కానీ ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయో ఈ పరిణామాలన్నీ, ఈ రిటర్నింగ్ అధికారి సీల్ లేకపోయినా పర్వాలేదు అని వాళ్ళు చెప్పారో, ఇవన్నీ కూడా 1 by 1 ఏవైతే జరుగుతూ వచ్చాయో అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది కూటమిలో కూడా వచ్చింది. అంటే తెలుగుదేశానికి కావచ్చు, జనసేనకు కావచ్చు, ఓకే బీజేపీ సిన్సియర్గానే ఉంది అని. ఇప్పుడు ఎప్పుడైతే అమిత్ షా కావచ్చు, హోంశాఖ కావచ్చు ఈ ఆదేశాలన్నీ ఇచ్చుకుంటూ వస్తుందో, వాళ్ళు ఎప్పుడైతే నజర్ పెట్టారో మనకి ఇక్కడ ఎన్నికల మీద, ఇప్పుడు కౌంటింగ్ మీద కూడా వాళ్ళు ఎక్కడికక్కడ నిన్న ఇప్పుడు పిఠాపురంలో కూడా వాళ్ళు సిఆర్పిఎఫ్ బలగాలు పెట్టారు, ఎక్కువ పోలీసులు పంపించారు. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైతే మాచర్లలో మొన్న ముఖేష్ కుమార్ మీనా క్లియర్గా చెప్పారు, నేను డీజీపీ ఆ రోజు ఆ నియోజకవర్గాల్లో పర్యటిస్తాము అని. సో ఇవన్నీ సంకేతాలు దేనికంటే వీళ్ళు సవ్యంగా పనిచేయటమే కాకుండా అల్లర్లు జరగకుండా, హింస జరగకుండా వీళ్ళు చూస్తున్నారు. పిన్నెల్లి సోదరులు వస్తే జరిగేదేంటో అందరికీ తెలుసు, వాళ్ళు అంటించేసినా కూడా దిక్కుండదు మొత్తం బూత్ని. వాళ్ళు కౌంటింగ్ సెంటర్కి వచ్చారంటే అక్కడ విధ్వంసమే సృష్టిస్తారు వాళ్ళు. సో ఇది ఒక గుణపాఠం అండి, ఎవరికి వైసీపీకి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, సజ్జలకు కావచ్చు, పిన్నెల్లి సోదరులకు కావచ్చు, ఈవెన్ కొడాలి నాని లాంటి వాళ్ళకి ఎవరైతే నోరు పడేసుకున్నారో, మా అంతటి వాళ్ళు లేరని విర్రవీగారో అలాంటి వాళ్ళందరికీ ఈరోజు ఇది ఒక గుణపాఠం అనే మనం అనుకోవాలి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కేంద్ర బలగాలు చాలా భారీగా దిగుతున్నాయి. సో ఏపీ మొత్తం కూడా ఈసీ యొక్క కనుసన్నల్లో ఉందని చెప్పేసి అయితే అర్థమవుతుంది. అయితే ఇలాంటి సందర్భం మీరు ఇందాక అన్నట్టు ఖచ్చితంగా కూటమికి బీజేపీ సపోర్ట్ ఎంతవరకు ఉంది అంటే మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే మనకు అర్థమవుతుంది. అయితే కౌంటింగ్ రోజు ఏదైనా జరిగితే వాటన్నిటినీ కూడా కొంత ఆపడానికి కానీ ఈ యొక్క బలగాలు చేయొచ్చు. కానీ రేపొద్దున ఇప్పుడు పిన్నెలికి పట్టిన గతి రేపొద్దున ఖచ్చితంగా జగన్కి పడుతుందా లేదా అంటే ఏమంటారు? అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఇదే తరహాలో కనుక కేంద్రం ఉంటే కనుక అయితే ఇప్పుడు సిబిఐ తన పని తను చేసింది అంటే ఆయనకి అంటే ఆయన కాపాడకూడదు కేంద్రం. ఇప్పుడు నిజంగా వాళ్ళు బీజేపీ కూటమిలో ఉన్నాము, మేము తెలుగుదేశం వైపు జనసేన వైపు ఉన్నాము అంటే చట్టం తన పని తను చేయాలి. అప్పుడు వీళ్ళు అడ్డుపుల్ల లేయకూడదు. ఇప్పుడు అవినాష్ రెడ్డిని పోలీసులు తోటి ఎట్లాగ జగన్మోహన్ రెడ్డి కాపాడాడో అలా కాపాడకూడదు. అప్పుడు మనం పూర్తిగా నమ్మటానికి ఉంటుంది. లేదు ఇదొక గేమ్ ప్లాన్ అనేది అప్పుడు మనం అనుకోవాలి. ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పండి, ఈ బెటాలియన్ ఏవైతే ఉన్నాయో
పిఠాపురంలో చాలా ఎక్కువ వాళ్ళు మోహరించారు. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళు ఇంకొక 15 రోజులు ఎన్నికలయ్యాక ఇంకో 15 రోజులు కూడా ఈ బెటాలియన్స్ ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది. ఎందుకంటే ఈవెన్ కౌంటింగ్ తర్వాత కూడా అవాంఛనీయ సంఘటనలు జరగచ్చు. ప్రమాణ స్వీకారం ఉండొచ్చు, ప్రమాణ లేదంటే స్వీకారం ఉంటుంది. ఇవన్నీ ఈలోగా వీళ్ళు ఏం అల్లర్లు సృష్టిస్తారో, ఓడిపోయామన్న కోపంలో ఏం చేస్తారో తెలియదు కదా. అందుకని అవన్నీ జరగకుండా కూడా వాళ్ళు చూస్తున్నారు. ఏదైనా పిన్నెల్లి సోదరులు ఊహించింది మాత్రం జరిగిందండి. వాళ్ళు గోడ దూకి పారిపోతే మనం సేఫ్ అనుకున్నారు, కానీ గోడ దూకి పారిపోతే జైలుకి వెళ్ళాల్సి వస్తుందని వాళ్ళు ఊహించలేదు. సో వాళ్ళకి ఇప్పుడు జైలు రెడీగా ఉంది నెక్స్ట్. చూద్దామని ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున అంటే రేపు ఫలితాలు రాబోతున్నాయి. ఖచ్చితంగా అతి భారీ స్థాయిలో కేంద్ర బలగాలు అయితే ఇప్పుడు అంతా కూడా దిగున్నాయి కాబట్టి ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరగాలని, సో అనుకోని విధంగా ఏదైతే వైసీపీ చేసిన ప్లాన్స్ అంతా కూడా భగ్నం కావాలని అయితే కోరుకుందాం. నమస్తే.